హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే పాలు పంచదారతో కమ్మటి బర్ఫీ అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా చక్కగా కూడా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మిల్క్ బర్ఫీ కోసం కావాల్సిన పదార్థాలు: లీటర్ పాలు, పంచదార, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కార్న్ఫ్లోర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పలుకులు, యాలకుల పొడి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక స్పూను కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరికొన్ని పాలు పోసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఉండలేమి లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకొని లీటర్ పాలు అయితే పోసేసుకుందాము. ఇవైతే మేగడ తీయని పాలండి. ముందుగా మనం కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలు కూడా ఇందులో పోసేసుకోవాలి. ఇలా పోసుకొని ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ అనేది వెలిగించుకోవాలి. ఇప్పుడైతే పాలని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఉండలేమి పట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కార్న్ఫ్లోర్కి ఉండలు కట్టుకుంటాయి. ఇలా కలుపుతూ ఉండగా ఇవి 1/2 లీటర్ పాలు వరకు అవ్వాలన్నమాట. అప్పటి వరకు ఇలా కాసుకోవాలి పాలు అనేది. చూడండి, పాలు అనేది ఇలా మరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి అయితే వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుని ఇలా అయితే ఒకసారి కలుపుకోవాలి. అంచులేమీ లేకుండా ఇలా అయితే కలుపుకోవాలి. దీనికి కొంచెం ఓపిక ఎక్కువ కావాలండి ఈ స్వీట్ కోసం, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ కొంచెం థిక్నెస్ వచ్చింది చూసారా. మరి కొంచెం థిక్గా వచ్చేంత వరకు ఇదైతే మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది చూసారా. ఇలాంటప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇది 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటే ఇంకొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. ఈలోపు మనము ఒక ప్లేట్ అయితే తీసుకుని దానికి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని పక్కకైతే పెట్టేసుకుందాము. బర్ఫీ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా అయితే నీట్గా సర్దుకోవాలన్నమాట. ఇప్పుడైతే గార్నిష్ కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పిస్తా పలుకులు అయితే వేసేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకుంటే చాలా బాగుంటుంది. గంట తర్వాత మనమైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఒక గంట అయితే పక్కకు పెట్టేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా వస్తుందండి. ఇక్కడ పీసెస్ లాగా కట్ చేసి మీకైతే ఒక పీసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. పాలు పంచదారతో కమ్మడి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పాలతో ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.